వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే షూటీస్ లేకుండా కపిల్లో పేమెంట్ ఏ విధంగా తీసుకోవాలన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 years నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. సో మనకి ఏంటంటే రిజిస్టర్ చిట్ ఫండ్ ఆల్సో. సో మనకి ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీ కలిగినటువంటి కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో ఈ కపిల్ గ్రూప్లో మనకు కస్టమర్ల సౌకర్యార్థం లాస్ట్ 4 years నుంచి మనకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. ఈ ఆన్లైన్లో ఎవ్రీ మంత్ మనకు 1 lakh నుంచి 1 crore వరకు చిట్స్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ పేమెంట్స్ కపిల్ యాప్ ద్వారా అండ్ మనకి ఏంటంటే యాక్షన్స్ కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో మనకు వీక్షించే విధంగా మనకు పొందుపరచడం జరుగుతుంది. సో దీంట్లో మనకి ఏంటంటే టాపిక్లోకి వెళ్తే మనం షూటీస్ లేకుండా పేమెంట్ ఎలా తీసుకోవాలన్న టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో మనకి ఏంటంటే లాస్ట్ వరకు మనకు ఆప్షన్స్ ఉన్నాయండి. సో మీకు ఏంటంటే ఎవరైనా ఇన్కమ్ ప్రూఫ్ ఉన్నా లేకున్నా కూడా మనం చిట్స్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో బయట జరుగుతున్నటువంటి ఫ్రాడ్స్ కాకుండా ఇది రిజిస్టర్ చిట్ ఫండ్ అండి. సో మీకు ఏంటంటే జెన్యున్గా పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి దీంట్లో ఆప్షన్స్ ఏ విధంగా ఉన్నాయని చూద్దామండి. సో మనకి ఏంటంటే మొదటి ఆప్షన్ చిట్ ఎండింగ్, అంటే కంప్లీట్గా మీరు లాస్ట్ వరకు ఉంచుకున్నట్లయితే చిట్స్ సేవింగ్ కస్టమర్స్ ఏదైతే ఉంటున్నారో లాస్ట్ వరకు మీరు పేమెంట్ మీరైతే ఏ విధంగా ఉంచుకుంటారో కంపల్సరీ మీకు ఏంటంటే 1% కంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మీకు ఏంటంటే చిట్స్ అనేది మీకు సేవ్ అవుతుంది. లాస్ట్ వరకు ఉంటే మీకు ఏంటంటే ఓన్లీ ఆధార్ కార్డ్తో మీరు చిట్టింగ్ అనేది పేమెంట్ తీసుకోవచ్చండి. సో మీకు అక్కడి వరకు ఉన్నా లేదంటే లాస్ట్ 4 months 5 months ఉందన్నా కూడా మీరు 5 months పట్టుకొని మీకు అమౌంట్ అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది ఎండింగ్లో. సో అది ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఎల్ఐసి బాండ్స్ అండి. ఎల్ఐసి బాండ్స్ ఏంటంటే మీ ఫ్యూచర్ లయబిలిటీ, అంటే ఎగ్జాంపుల్గా మీకు ఒక 1 lakh ఉందనుకోండి, 50% మీరు కంప్లీట్గా కట్టారు అంటే 25% మీరు కట్టేస్తే మీకు ఏంటంటే 50,000 కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 50,000, ఆ 50,000 మంది మీకు ఎల్ఐసి బాండ్స్లో ఆల్రెడీ మీరు పేమెంట్ చేసి ఉన్నారనుకోండి, మీ సరెండర్ వాల్యూ అంటారు. మీ సరెండర్ వాల్యూ 50,000 దాకా మీకు అక్కడ ఉందనుకోండి, ఆ ఎల్ఐసి బాండ్ పెట్టుకుని ఇక్కడ చిట్ అనేది మీరు రిలీజ్ చేసుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ది ఆప్షన్. ఎల్ఐసి బాండ్ అనేది కూడా మీకు వన్ ఆఫ్ ది ఆప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ కూడా షూటీస్ అనేది మీకు అవసరం లేదు, ఇన్కమ్ ప్రూఫ్తో సంబంధం లేదు. సో అదేవిధంగా చిట్ టు చిట్ ప్లెడ్జ్ అండి. సో ఎగ్జాంపుల్గా మనకి ఏంటంటే హౌస్ స్టేషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ చేసేది అండ్ సేవింగ్ కస్టమర్స్ ఉన్నా కూడా ఎక్కువ చేసేది చిట్ టు చిట్ ప్లెడ్జ్. అంటే మీకు ఎగ్జాంపుల్గా మీకు ఒక 5 lakh చిట్స్ మీరు 2 వేసుకున్నారు అనుకోండి. సో అది ఒక 25 months, ఒక 12 months తర్వాత, అంటే ఒక అందులో మీరు అమౌంట్ 12 months తర్వాత మీకు అమౌంట్ ఉంటుంది. సో ఆ చిట్ ఈ చిట్ ప్లెడ్జ్గా పెట్టుకొని షూట్గా పెట్టుకొని ఒక చిట్ ఇంకా ఆల్రెడీ మీరు 12 monthsకి సరిపడా అమౌంట్ అందులో మీకు బ్యాక్లో ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీకు ఏంటంటే ఒక చుట్టు పెట్టుకొని మీరు చిట్ రిలీజ్ చేసుకోవచ్చు అండి. ఇది స్టార్టింగ్లో అబ్జర్వ్ చేయండి. ఇది స్టార్టింగ్లో కాదు, ఒక మిడిల్లోకి పోయినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేదు అంటే మల్టిపుల్గా మీరు ఒక 4 చిట్స్ చేసిన తర్వాత మీరు కొన్ని రోజుల తర్వాత ఆ 4 చిట్లు ఒకటి పెట్టుకొని రిలీజ్ చేయడం, ఆ విధంగా మళ్ళీ రిలీజ్ చేసుకోవడం, ఇట్లా ఈ విధంగా చేసుకోవచ్చు. సో వెంటనే ఏయంగానే మరి మాత్రం రావడానికి అయితే ఛాన్సెస్ లేదు. కొంత పీరియడ్ మీరు సేవింగ్లోకి వెళ్ళిన తర్వాత ఈ పాసిబిలిటీ అవుతుంది. సో కంపల్సరీ మీకు ఏంటంటే చిట్ టు చిట్ ప్లెడ్జ్ కూడా మీకు ఒక ఆప్షన్ అవుతుంది. దీనికి కూడా మీకు ఇన్కమ్ ప్రూఫ్ కానీ గ్యారంటర్స్ కానీ ఎలాంటి సంబంధం అనేది లేదు. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మార్టిగేజ్. సో మీకు ఏంటంటే 20 లక్షలు 50 లక్షలు 1 crore ఈ విధంగా 30 lakhs ఈ విధంగా చెట్లకు మాత్రం మార్టిగేజ్ పెట్టుకోవడానికి బెటర్ అండి. బిలో ఉన్న వరకు నా అడ్వైజ్ ఏంటంటే అది పెడితే మీకే లాస్ అవుతుంది. ఎందుకంటే ఇది కంపెనీ పేరు మీద మీకు ఏంటంటే సింపుల్ మార్టిగేజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఓన్లీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి, ఎగ్జాంపుల్గా హైదరాబాద్, కడప, కర్నూలు, విజయవాడ ఇట్లా ఈ విధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే హౌజెస్ మాత్రమే, ఓపెన్ ప్లాట్స్ అనేది చెల్లదండి. ఓన్లీ హౌజెస్ మాత్రమే మీకు ఏంటంటే కంపెనీకి మార్టిగేజ్ చేసినట్లయితే మీకు చిట్ అనేది మీకు రిలీజ్ చేస్తారు. అక్కడ కూడా మీకు ఇన్కమ్ ప్రూఫ్ కానీ అండ్ గ్యారంటర్స్తో సంబంధం ఉండదండి. ఇది ఒక వన్ ఆఫ్ ది ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. అదేవిధంగా మీకు బ్యాంక్ డిపాజిట్స్, ఏదైనా మీకు ఆల్రెడీ మీకు 10 lakhs ఆల్మోస్ట్ అందులో డిపాజిట్ చేసి ఉన్నారనుకోండి బ్యాంక్లో, ఆ బ్యాంక్ సర్టిఫికేట్తో మన దగ్గర కూడా మనకి ఏంటంటే తీసుకోవడం జరుగుతుంది. సేమ్ వాల్యూ గల బాండ్స్ వాల్యూ, అంటే చిట్ వాల్యూకు బాండ్స్ వాల్యూకి సమానంగా అయితే ఇక్కడ కూడా మీకు ఏంటంటే ఇన్కమ్ ప్రూఫ్తోని అండ్ గ్యారంటర్స్తో సంబంధం లేకుండా మనం బిడ్ అనేది రిలీజ్ చేస్తున్నాం అండి కపిల్లో. సో ఈ విధంగా మొత్తం ఓన్లీ చిట్ ఫండ్ అంటే ఏంటంటే షూటీసే, ఇన్కమ్ ప్రూఫ్తో సంబంధం లేకుండా ఈ విధంగా ఈ మెథడ్స్ ద్వారా కూడా మీకు పేమెంట్ అనేది రిలీజ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇది ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఎక్కడైనా కూడా ప్రాంతంతో సంబంధం లేకుండా మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా టోటల్ ఆన్లైన్ సిస్టమ్. సో మీకు మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్పై ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి డైల్ చేయండి. సో మా త్రో వెళ్తే మీకు కంపల్సరీ సర్వీస్ అనేది బెస్ట్ సర్వీస్ ఉంటుంది. సో డిజిటల్గా మీకు ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా కూడా మీరు చిట్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.